హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సరదాగా గ్యాల్వెస్టన్లో ఫెర్రీ రైడ్ వెళ్ళొద్దాం రండి. అండ్ గ్యాల్వెస్టన్ వెళ్ళగానే మాకు ఇట్లా క్రూజ్ షిప్ కనిపించింది. మేము ఇంతకుముందు రాయల్ కరేబియన్ వాళ్ళది లిబర్టీ ఆఫ్ ద సీస్ అనేది వెళ్ళాము. అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా లింక్, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఈ క్రూజ్ షిప్ వచ్చి కార్నివాల్ క్రూజ్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ పైన కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దీనిపైన. సో నాకైతే మా క్రూజ్ షిప్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో కమింగ్ టు ద కరెంట్ వీడియో, ఈ ఫెర్రీ రైడ్ వెళ్ళాలి అంటే ఇట్లాగా కార్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మనం కార్ పక్కన పార్క్ చేసుకొని ఇలా నడిచైనా వెళ్ళి ఫెర్రీ ఎక్కొచ్చు అనమాట. కార్స్ చాలా పెద్ద లైన్ ఉంది, సమ్మర్ హాలిడేస్ అండ్ వీకెండ్ కాబట్టి. సో మేము కార్ పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాము. చూసారు కదా కార్స్ అన్నీ ఎలా డాక్ చేసి ఉన్నారో షిప్లో. సో ఇట్లాగా అదర్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ దింపేస్తారు కార్స్. మేము నడిచెక్కాం కాబట్టి మేము ఫెర్రీలోనే ఉండొచ్చు, దిగాల్సిన అవసరం లేదు. సో అక్కడ దూరంగా చూస్తే కూడా చాలా కార్గో షిప్స్ ఉన్నాయి చూడండి. హ్యూస్టన్లో వచ్చి చాలా పెద్ద సీ పోర్ట్ ఉంటుంది. అండ్ ఆ రోజు వెదర్ కూడా మరీ అంత సన్నీగా లేదు అండ్ విండీగా లేదు, చాలా బాగుంది. అండ్ అలా వెళ్తూ ఉంటే చాలా డాల్ఫిన్స్ కనిపించాయి ఆ రోజు. డాల్ఫిన్స్ చాలా క్యూట్ యానిమల్స్ కదా, నాకైతే డాల్ఫిన్స్ చాలా నచ్చుతాయి. ఎందుకంటే అవి ఫ్రెండ్లీ యానిమల్స్లా అనిపిస్తాయి నాకైతే. సో ఆ రోజు అలా డాల్ఫిన్స్ చూస్తూ వెళ్ళామన్నమాట. సో ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఒక 20 మినిట్స్ రైడ్ ఉంటుంది అనమాట అదర్ సైడ్ వెళ్ళడానికి. సో ఇదంతా సముద్రంలో. సో అట్లాగా అదర్ సైడ్కి రాగానే కార్స్ అన్నీ అన్లోడ్ చేస్తారు. సో అన్లోడ్ చేసిన తర్వాత మిగతా కార్స్ వచ్చి ఎక్కుతాయి అనమాట. ఇటు సైడ్ వెయిట్ చేస్తున్న కార్స్ అన్నీ వచ్చి లోడ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి కార్స్ అన్నిటిని ఎలా పంపిస్తారో. సో ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీరు దూరంగా చూస్తే అటు సైడ్ ఇంకా కార్స్ వెయిట్ చేస్తున్నాయి, అవి వచ్చి లోడ్ అవుతాయి. ఇది వచ్చి బేసిక్గా పెయిడ్ ట్రిప్ కాదు, ఫ్రీ ట్రిప్ అనమాట. హ్యూస్టన్ ఎవరు వచ్చినా కానీ మోస్ట్లీ అందరూ వెళ్తారనమాట. ఇది గాల్వెస్టన్ ఫెర్రీ రైడ్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇది పక్కనే ఇంకొక షిప్ లోడ్ అయి ఉంది, ఫెర్రీ యాక్చువల్లీ. అది ఫుల్ లోడ్ అయి ఉంది, వెళ్ళడానికి రెడీగా ఉంది. అండ్ ఇది మా దాంట్లో వెళ్ళిపోవాల్సినవి అన్నీ వెళ్ళిపోయిన కార్స్ అన్ని ఇప్పుడు లోడ్ చేస్తున్నారు అనమాట, అటు సైడ్ వెయిట్ చేస్తున్న కార్స్. సో మేము నడిచి వచ్చాం కాబట్టి మేము ఇక్కడే ఉండొచ్చు, దిగాల్సిన అవసరం లేదు. ఇలా ఫెర్రీ మొత్తం లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. కొన్నిసార్లు తక్కువ కార్స్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎవరో అట్లా సీగల్స్ వస్తాయన్నమాట మనకి షిప్ పైన ఫీడ్ చేయడానికి అని చెప్పి బ్రెడ్ తెచ్చుకున్నారు పక్కన ఎవరో. సో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఫీడ్ చేస్తారని వీళ్ళకి కూడా ఇచ్చారు కొంచెం బ్రెడ్ స్లైసెస్. వీళ్ళు కొంచెంసేపు ఎంజాయ్ చేశారు ఆ సీగల్స్ని ఫీడ్ చేస్తూ. ఇందాక మనం పైనుంచి చూసాము వచ్చేటప్పుడు, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి కింద నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తారని కిందకు వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని సీగల్స్ వస్తున్నాయో ఫుడ్ కోసం అని చెప్పి. సో యా ఆ రోజు అంతా భలే అయిపోయింది అసలు టైంపాస్. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా బాగా నచ్చింది. అండ్ డాల్ఫిన్స్ ఈజ్ ద వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యా దట్స్ ఇట్.